హాయ్ అండి, వెల్కమ్ టు గాయత్రన్స్ కిచెన్. మనకి వేసవి కాలం వచ్చేస్తేనే పిల్లలు సరిగ్గా తినుకుంటుంటారు, అలాగే టిఫిన్ సరిగ్గా తినరు. కాబట్టి ఇవాళ రాగి గంజిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. రాగి జావా పిల్లలు పెద్దలు ఎవరైనా తీసుకుంటారండి. చాలా బాగా నచ్చి తాగాలి అంటే ఈ చిన్న చిన్నవి కొంచెం చిన్న చిన్న టిప్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే నేను ముందుగా అయితే ఎండు కొబ్బరి ఒక పావు కప్పు తీసుకున్నానండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంది. అలాగే ఇందులోనే యాలకులు ఒక 4 లేదా 5 ఇలా డ్రై ప్యాన్లో వేసుకొని ముందుగా రోస్ట్ చేసేసుకుందాం. ఆల్రెడీ ఎండు కొబ్బరి, కాకపోతే కొంచెం ఫ్రై చేసుకున్నట్లయితే మనం మిక్సీ జార్ పట్టేటప్పుడు బాగా మెత్తగా పొడవుతుందండి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టేసుకోండి. ఇందులోనే బాదం పప్పు, జీడిపప్పు నేను అన్నీ వేయించి పెట్టుకున్నట్టువేనండి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవడం కోసం వేసుకున్నాను. లేదు అంటే మనం సపరేట్గా ఫ్రై చేసుకోవచ్చు. నేను ఎప్పుడు ఫ్రై చేసి పెట్టుకుంటాను కాబట్టి అలా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని తీసేసాను. ఇలా ఇవన్నీ ఫ్రై చేసుకున్న దినుసులన్నీ ప్లేట్లో పెట్టుకొని చల్లారబెట్టుకోండి. అలాగే డ్రై ప్యాన్లో రాగి పిండి 2 కప్పులు తీసుకుంటున్నానండి. ఈ రాగి పిండి కూడా పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో 7 నుంచి 8 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకు ఫ్రై అయిందా లేదా ఎలా తెలుస్తుందంటే, ఇప్పుడు పొడి అనేది రాగిపిండి అనేది ముద్దగా ఉంది కదా, ఫ్రై అయితే కొంచెం కొంచెం పొడి పొడిగా ఉంటుంది. అలా వస్తే మనకు అదిగాక ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం కమ్మగా వాసన వస్తుందండి. అలా లో ఫ్లేమ్లో 7 నుంచి 8 నిమిషాల పాటు డ్రైగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిపోయిన రాగిపిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టేసుకుందాం. ఇలా నీట్గా పెద్ద ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టేసుకోండి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు, యాలకలు, అలాగే ఎండు కొబ్బరి ఉంది కదండి, ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోండి. చాలా మెత్తగా పొడి చేసుకోవాలి, బరగ్గా పట్టకూడదండి. ఇలా మెత్తగా పొడి అయిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని తీసి రాగిపిండి ఉంది కదా, రాగిపిండిలో వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. ఇలా చూపిస్తున్న విధంగా ఏమాత్రం కూడా ముద్దగా లేకుండా పిండిలో బాగా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసేసుకుందాం. చేత్తో ఇలా నలుపుతూ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్స్ అయిపోయిన దాన్ని చల్లారబెట్టేసుకుందాం. బాగా చల్లారిపోయిన తర్వాత ఏదన్నా ఒక గాజు సీసాలో పెట్టుకొని స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు రాగి గంజి తాగాలనిపిస్తే అప్పుడు వేసుకొని మిక్స్ చేసుకొని తాగేయచ్చు. పిల్లలకు అనుకోండి బెల్లం కానీ చక్కెర కానీ వేసుకొని రాగి గంజి తాగిపించవచ్చు. పెద్దవారు మరి కొంచెం తీపి తినకూడదు అనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకొని రాగి జావ కాచుకోవచ్చండి. ఇలా ప్లెయిన్గా చేసి పెట్టుకునేసి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని రాగి జావ తాగొచ్చు. ఆ రాగి జావ ఫస్ట్ ఎలా చేసుకోవాలంటే, ఒక పెద్దగా ఉండే గిన్నె తీసేసుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలనుకుంటున్నామో పల్చగా రాగి జావ అనేది వాటర్ ఒక పెద్ద చెంబుతో వేసుకున్నానండి. అలాగే ఇందులో పంచదార ఒక 4 స్పూన్లు వేసుకున్నాను. ఎక్కువ తీపి కావాలి అంటే ఒక 5-6 స్పూన్స్ వేసుకోండి. లైట్గా తీపి సరిపోతుంది అంటే 4 స్పూన్లు సరిపోతుంది. అలాగే ఇందులో సాల్ట్ ఒక పావు టీ స్పూన్ వేసుకుందాం. ఇవన్నీ వేసేసుకొని ముందుగా పంచదార అయితే బాగా కరగాలి. ఈ పంచదార కరిగేలోగా నేను రాగి పిండిని మనం రెడీ చేసుకున్న రాగి జావ పిండి ఉంది కదండి, ఆ పిండిని 2 స్పూన్లు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసి పక్కన పెట్టుకొని కొంచెం వాటర్ మరుగుతుండగా మనం రెడీ చేసుకున్న రాగి పిండిని వేసేసుకోవాలి. అలా డైరెక్ట్గా వేసుకుంటే ఉండలుండలుగా వచ్చేస్తుంది. అందువల్ల వాటర్లో వేసుకొని మిక్స్ చేసుకొని వేసేసుకొని 2-3 నిమిషాల పాటు అలా కలపండి. అడుగు పట్టి కొంచెం గడ్డగా రాకుండా ఉంటుంది. ఇలా రెడీ అయిన తర్వాత 2-3 సార్లు పొంగుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలి. మనం ఇంతకుముందు వేసినప్పుడు వైట్గా పిండిగానే ఉన్నింది కదా, ఇప్పుడు రంగు అయితే మారిందండి. మనకు ఉడికే కొద్దీ రాగి జావ స్మెల్ కూడా తెలుస్తుంది. అలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. రాగి జావ అయితే రెడీ అయిపోయిందండి. మన కాఫీ టీలకు బదులుగా కూడా పొద్దున పూట రాగి జావ తాగితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా అంత ఇష్టంగా తాగుతారండి. ఇలా వీలైనంత వరకు హెల్తీగా ఈ వేసవి కాలంలో ట్రై చేయండి. అలాగే ఈ రాగి జావ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ రూపంలో తెలియచేయండి. మరో హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.